సప్త వ్యసనాలలో కల్లా అన్నిటికంటే కూడా ఆ వ్యసనాల కంటే ఒక పెద్ద వ్యసనం ఉందట. నేను మంచోడిని నిరూపించుకునే ప్రయత్నం, ఆ మంచోడని అనిపించుకోవడం కోసం చేసే తప్పులు అతి పెద్దవవుతాయట. అమెరికా ఇట్లాంటి దిక్కుమాలిన పనులు చాలా చేస్తుంటుంది. తను మంచి దేశం అనిపించుకోవడం కోసం హమాస్ తీవ్రవాదుల చెరలో ఉన్న బందీలను విడిపించడం కోసం యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే మరొక వైపున హౌతీ తీవ్రవాదుల మీద ఆంక్షలు పెడుతుంది, హమాస్ తీవ్రవాదుల మీద ఆంక్షలు పెడుతుంది, ఇజ్రాయెల్ మీద కూడా ఆంక్షలు పెడుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ మానవ హక్కులకి హననం చేస్తున్నట్టు ఇజ్రాయెల్ మీద ఆంక్షలు పెడుతుంది, ఇజ్రాయెల్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఈ దిక్కుమాలిన మంచితనమే మంచిది కాదేమో. ఇజ్రాయెల్కి సంబంధించి తాజాగా చర్యలు కొన్ని తీసుకుంది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ కమ్అవుట్ in defense of settlers after US President Joe Biden signed an executive order allowing his administration to impose more sanctions on those engaging in violence against Palestinians in the occupied West Bank. ఇది వెస్ట్ బ్యాంక్లో కొంతమంది ఈ హమాస్ తీవ్రవాద మద్దతుదారులైనటువంటి పాలస్తీనియన్లు అక్కడ నివసిస్తున్నటువంటి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తే దానికి ప్రతిగా ఇజ్రాయెలీలు దాడులు చేశారు. వాళ్ళ మీద ఆంక్షలు పెట్టి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తుందంటే అమెరికా. దాన్నే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రశ్నించారు, నిలదీశారు.